పాండవులు సమయ పాలన చేసుకున్నారు. వాళ్ళు నెగిటివ్ని పాజిటివ్గా మలుచుకున్నారు. అజ్ఞాతవాసానికి ముందు అరణ్యవాసం చేసేటప్పుడు అర్జునుడు దేవలోకం వెళ్తాడు. ఇంద్రుడు అర్ధసింహాసనం ఇచ్చి గౌరవిస్తాడు. ఇంద్రుడి అర్ధసింహాసనం పొందిన గౌరవం పొందింది అర్జునుడే. అక్కడ ఇతని యొక్క అందచందాలు చూసి ఊర్వశి ఇతన్ని మోహిస్తే, అమ్మా నువ్వు నాకు తల్లివి, తప్పు కదా అని చెబితే, ఇంత వలచిన స్త్రీని ఇట్లా నిరాకరించావు కాబట్టి నువ్వు నపుంసకుడు అయిపో అని శపించింది. సహజంగా బాధపడతాడు. అర్జునుడే మామూలు వీరుడా, మామూలు వాడా కాదు, బాధపడతాడు. కానీ వెంటనే తనకొచ్చిన ఆలోచన ఇంద్రుడు కూడా చెప్పాడు. ఏమిటది? నేను ఈ బృహన్నల రూపం, ఈ నపుంసక రూపం చేసి రేపు మాకొక 10 రోజుల్లో అజ్ఞాతవాసం రాబోతూ ఉన్నది. ఆ అజ్ఞాతవాసంలో నేను ఆడపిల్లలకి నాట్యం నేర్పుతా. ఆ రోజుల్లో నాట్యం నేర్పడానికి వాళ్లే ఉండేవాళ్ళు. నాట్యం నేర్పి నా ఏడాది సమయాన్ని గడుపుతా. చూసారా, ఆ వచ్చినటువంటిది ఎంత బలవత్తరమైనటువంటి నెగిటివో అంత దాన్ని ఇంత తేలిగ్గా తీసేశాడు. అట్లానే అజ్ఞాతవాసం పూర్తి చేశాడు. అదే రూపంలో నాట్యాలు నేర్పుకుంటూనే గడిపాడు. అక్కడ ఏం చేశాడు? న్యూనతాభావం ప్రదర్శించలా. నేనేమిటి ఈ పని అనేటటువంటి ఆత్మన్యూనతకి వెళ్ళల. సమయం అది, పరిస్థితి అది. తల ఒగ్గుదాం. ఎప్పుడూ తల ఒగ్గే ఉండం కదా, జీవితాంతం తల ఒగ్గి ఉండను కదా, కొన్నాళ్ళు ఓర్చుకుందాం. అది అవసరం, అది అవసరం. భారతం చెప్పేది నీకు ఓర్పు అవసరం. తర్వాత వచ్చేటటువంటి ప్రతి అననుకూలతని అనుకూలతంగా మర్చుకోవాలి.